అందరికీ ప్రైజ్ ది లార్డ్. గ్రీటింగ్స్ టు ఆల్ ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. దేవుని మహాకృపను బట్టి బైబిల్ గ్రంథాన్ని మనము క్రమ పద్ధతిలో అధ్యయనం చేస్తున్నాం. మనము మొదటి రాజుల గ్రంథంలోనికి వచ్చి ఉన్నాం. ఈ దినమున మనము మొదటి రాజుల గ్రంథాన్ని పరిచయాన్ని మనం చూసుకుంటాం. మొదటి రాజుల గ్రంథం పరిచయాన్ని మనం చూసుకుంటాం. ఇది రెండవ సమయాల గ్రంథం ముగింపు తర్వాత రాజుల కాలము కంటిన్యూ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, స్క్రీన్ కనిపిస్తుందా అందరికి? కనిపిస్తుంది అన్న. ఓకే, సో మొదటి రాజుల గ్రంథాన్ని పరిచయాన్ని మనం చూసుకుంటాం. సో రాజుల యొక్క సమయము సౌలు నుంచి ప్రారంభమైంది. మొదటి సమయాల గ్రంథంలో నుండే ప్రారంభమైంది. సో ఈ యొక్క మొదటి సమయాలు రెండవ సమయాలు గ్రంథాన్ని మొదటి రాజులు రెండవ రాజులు తర్వాత మొదటి దినవృత్తాంతములు రెండవ దినవృత్తాంతములను జంట గ్రంథాలుగా పేర్కొనబడినాయి. వీటిని జంట గ్రంథాలు అని భక్తులు చెప్తూ ఉన్నారనమాట. అంటే ఈ రెండు కూడా ఒకప్పుడు ఒకే బుక్గా ఉండేవి. హిబ్రూ బైబిల్లో హిబ్రూ యొక్క ప్రతులలో ఒకే బుక్గా ఉండేవి. అయితే తరువాత వాటిని రెండుగా విభజించారు. పాఠకులకు ఈజీగా అర్థమవడం కొరకు దాన్ని రెండు భాగాలుగా విభజించారని బైబిల్ చెప్తా ఉన్నది. కాబట్టి వీటిని జంట గ్రంథాలు అని అంటారు. 3 జంట గ్రంథాలు బైబిల్లో ఉన్నాయి. అందులో మొదటి సమయాలు రెండవ సమయాలు ఒక జంట గ్రంథము, రెండవది మొదటి రాజులు రెండవ రాజులు, మూడవది మొదటి దినవృత్తాంతములు రెండవ దినవృత్తాంతము. సో బైబిల్ గ్రంథాన్ని అంతటిని కూడా మనం క్రమ పద్ధతిలో అధ్యయనం చేసుకున్నట్లయితే పాత నిబంధన 5 భాగాలుగా మనం విభజించుకున్నాం. మొదటిది ధర్మశాస్త్రము, మొదటి 5 గ్రంథాలు పంచకాండాలు అంటారు. ఆది కాండము, నిర్గమకాండము, లేవి కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము. రెండవ భాగము చరిత్ర. సో ఈ యొక్క చరిత్రలో దాదాపుగా 12 గ్రంథాలు ఉన్నాయి. యోషువ మొదలుకొని ఎస్తేరు వరకు. తర్వాత జ్ఞానమును గురించి 5 గ్రంథాలు ఉన్నాయి. యోబు గ్రంథం నుండి పరమగీతం వరకు. మేజర్ ప్రాఫిట్స్ 5 ఉన్నారు. మైనర్ ప్రాఫిట్స్ 12 మంది ఉన్నారు. సో ఈ యొక్క పాత నిబంధన బ్లూ ప్రింట్ మన మైండ్లో గుర్తుండిపోవాలి. సో మొదటి రాజుల గ్రంథాన్ని మనం చూసినట్లయితే ఇర్మియా ప్రవక్త దీన్ని రాశాడని భక్తులు చెప్తా ఉన్నారు. అయితే ఈ యొక్క గ్రంథాన్ని నిర్దిష్టంగా క్లియర్ కట్గా ఫలానా భక్తుడు రాశాడు అని లేదు. అయితే బైబిల్ పండితులు ఇర్మియా ఈ యొక్క గ్రంథాన్ని రాశారు అని చెప్తారు. పాత నిబంధన చరిత్ర కిందకు వస్తుంది. రచనా కాలము క్రీస్తు పూర్వం 560 సంవత్సరము, చరిత్ర కాలము 971 నుంచి 951 క్రీస్తు పూర్వము. ఇజ్రాయేలీల కొరకు రాయబడిన స్థలం ఇజ్రాయేలీల కొరకు ఈ యొక్క గ్రంథాన్ని రాశారు. సో పాత నిబంధనలో 11వ పుస్తకము మరియు చరిత్రలో 6వ పుస్తకము. చరిత్రలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయని మనం అనుకున్నాం? చరిత్రలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? చరిత్రలో 12 పుస్తకాలు ఉన్నాయి. రైట్. 12 ఉన్నప్పుడు మనం దీనిలో 11వ పుస్తకాన్ని చదువుకుంటున్నాం. 6వ పుస్తకాన్ని చదువుకుంటున్నాం. సో 22 అధ్యాయాలు ఈ గ్రంథంలో ఉన్నాయి. 816 వచనాలు ఉన్నాయి. సో ఇందులో ముఖ్యమైనటువంటి వ్యక్తులు దావీదు, సొలొమోను, రెహోబాము, యెరోబాము, ఏలియా ప్రవక్త, ఆహాబు రాజు, యెజబేలు అనేటువంటి వారు మనకు కనబడతారు. ఆ తర్వాత ముఖ్యమైనటువంటి పట్టణాలు మనం చూసినట్లయితే షెకెము, ఇజ్రాయేలు, యూదా, యెరూషలేము, దాను, బేతేలు, సమరయ, కర్మేలు పర్వతము.
రామోత్ గిలాద్. సో ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి పట్టణములు. సో ఇక కర్మేలు పర్వతము అనగానే మనకి ఒకటి గుర్తు రావాలి. కర్మేలు పర్వతం అంటే మనకేం గుర్తు రావాలి? ఏం గుర్తొస్తది? ఆహాబు. కర్మేలు ప్రవక్త అనగానే మనకు ఏలియా కర్మేలు పర్వతం అనగానే ఏలియా ప్రవక్త గుర్తు రావాలి. ప్రాఫెట్ ఎలీజా. ఆయన ఏం చేశాడు ఆ పర్వతం మీద? ఆయన అన్ని జనులు బయలు ప్రవక్తలతోటి సవాలు విసిరాడు. ఈ దినమునే మనం తెలుసుకుందాం. ఈ దినమునే యెహోవా నిజమైన దేవుడు ఎవరో, యెహోవానా బయలా తేల్చుకుందాం అని చెప్పేసేసి బలిపీఠం కట్టి అక్కడ మొట్టమొదటిగా ఆ యొక్క బయలు దేవతలకు ఆరాధించే వారికి అవకాశం ఇస్తాడు. ఇదిగో మీ దేవతలు, మీ దేవుళ్ళు వచ్చి ఈ యొక్క బలిపీఠం మీద ఉన్న మాంసాన్ని కాల్చిన ఎడల, దహించిన ఎడల బయలుదేవత నేను కూడా నమ్ముతాను. ఒకవేళ అలా జరిగినప్పుడు నేను ప్రార్థన చేస్తాను. ఒకవేళ యెహోవా దేవుడు వచ్చి ఆ యొక్క బలిపీఠమును మీద ఉన్న మాంసమును కట్టెలను అన్నిటినీ కాల్చివేసిన ఎడల యెహోవాయే దేవుడని మనం నమ్ముదాం అని సవాలు విసురుతారు. అలాగే సవాలు విసిరినప్పుడు వారు ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు కూడా వారి దేవుళ్ళకు ప్రార్థన చేస్తూ కొరడాలతో కొట్టుకుంటూ కత్తులతో వారు శరీరాన్ని కోసుకుంటూ రక్తం చిందిస్తూ ఉంటారు. అయితే ఆ బలిపీఠానికి ఏమీ అవదు. అప్పుడు ఏలి అంటారు, ఒకవేళ మీ దేవుళ్ళు నిద్రపోతున్నారేమో మరి ఎక్కువగా మీరు కేకలు వేయండి, మరి ఎక్కువగా మీ దేవుని అడగండి, మొరపెట్టండి అని అంటారు. వారు ఇంకా ఎక్కువగా చేస్తారు. ఆ తర్వాత ఏమీ జరగదు. ఆ చివరిగా ప్రవక్త అయినటువంటి ఏలియా ఆయన ప్రార్థన చేస్తారు. మోకరించి అక్కడ ప్రార్థన చేస్తారు. ప్రార్థించినప్పుడు అగ్ని దిగి వచ్చి ఆ దహన బలిని, ఆ యొక్క కట్టెలను ఆ చుట్టూ గుంటతో వేయించి నీళ్లు పోస్తాడు. కట్టెల మీద పోపిస్తాడు, చుట్టూ నీళ్లు పోపిస్తాడు. సో అంత తడిగా ఉన్నా కూడా దేవుని యొక్క అగ్ని దిగి వచ్చి దాన్ని అంతటిని దహించి వేస్తుంది. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, బయలు ప్రవక్తలందరూ కూడా యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు వేస్తారు. సో కర్మేలు పర్వతం అనగానే ఏలియా యెహోవాయే దేవుడు అని రుజువు చేసినటువంటి ఒక స్థలము అని మన జ్ఞాపకం రావాలి. సో ఈ యొక్క గ్రంథం ముఖ్య వచనం 11వ అధ్యాయం 11వ వచనం. సొలొమోనుకు సెలవిచ్చినదేమనగా నేను నీతో చేసిన నిబంధనను కట్టడలను నీవు ఆచరింపకపోవుట నేను కనుగొనుచున్నాను. కనుక ఈ రాజ్యము నీకుండా నిశ్చయముగా తీసివేసి నీ దాసునికి ఇచ్చెదను. సో 1వ రాజుల గ్రంథం అనగానే మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే ఇజ్రాయేలు దేశము 2 రాజ్యాలుగా విడిపోతుంది. దక్షిణ రాజ్యము, ఉత్తర రాజ్యం. దక్షిణ రాజ్యం అనగా యూదా వంశస్థులు ఉండేటువంటిది. ఉత్తర రాజ్యం అనగా మిగతా ఇజ్రాయేల్ గోత్రములు 11 గోత్రముల వారు ఉండేటువంటిది. సో ఈ విధముగా 2గా రాజ్యం విడిపోతుంది. ఆ తర్వాత వచ్చిన రాజులందరూ కూడా దాదాపుగా వారు దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్న వారిగా ఉంటారు. అన్ని జనుల ఆచారాలను అనుసరించి నడుచుకునేటువంటి వారికి ఉంటారు. పడిపోయినటువంటి వారికి ఉంటారు. దేవునికి కోపం తెప్పించేటువంటి వారికి ఉంటారు. దాన్ని బట్టి దేవుడు ఇజ్రాయేల్ ప్రజలను శత్రువుల చేతికి అప్పగిస్తారు. బబులోను రాజు చేతికి అప్పగిస్తారు. నెబుకద్నెజర్ రాజు చేతికి అప్పగిస్తాడు. అది మనం 2వ రాజుల చివరి అధ్యాయాల్లో మనం చూస్తుంటాం. సో యెహోయాకీను అనేటువంటి రాజు పరిపాలించే కాలంలో బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజర్ వచ్చి ఇజ్రాయేల్ ప్రజల మీద, యూదా ప్రజల మీద దండయాత్ర చేసి వారిని ఓడించి బందీలుగా తీసుకొని వెళ్ళిపోతాడు. సో ఈ యొక్క గ్రంథము దావీదుతో ప్రారంభమవుతుంది. దావీదు వృద్ధావస్థలో ఉంటాడు, మరణశయ్య మీద ఉంటాడు. ఆ తర్వాత ఈ యొక్క రాజుల గ్రంథం అంతా కూడా ఇజ్రాయేలు పతనంతో ముగించబడుతుంది. ఇజ్రాయేలు అవిధేయులై రాజులు, యాజకులు మరియు ఇజ్రాయేలు ప్రజలు ధర్మశాస్త్రమును మీరి, ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనక తప్పిపోయిన వారికి ఉంటారు. అప్పుడు దేవుడు వారికి
పాఠం నేర్పించడానికై, వారికి బుద్ధి తెప్పించడానికై శత్రు రాజైనటువంటి బబులోను దేశం రాజైనటువంటి నెబుకద్నెజరు ఇజ్రాయెల్ ప్రజల మీదకు దండయాత్ర తీసుకొని వస్తారు. సో ఈ యొక్క గ్రంథంలో మరి ఇజ్రాయేల్ యొక్క పతనం అనేటువంటిది మనకు కనబడుతుంది. ఇక్కడ సొలొమోనుని దేవుడు ఏమంటున్నాడు? హెచ్చరిస్తా ఉన్నాడు. దేవుడు సొలొమోనుకు సెలవిచ్చిందేమనగా ఏమని హెచ్చరిస్తున్నాడు? నీవు చేసిన నిబంధనను కట్టడలను నీవు ఆచరింపకపోవుట వలన నేను కనుగొనుచున్నాను. కనుక ఈ రాజ్యం నీకుండకుండా నిశ్చయంగా తీసివేసి నీ దాసునికి ఇచ్చేదను అంటున్నా. వాస్తవానికి దేవుడు దావీదు తర్వాత సొలొమోను గొప్పగా హెచ్చించాడు. సొలొమోను యుద్ధాలు ఎక్కువగా చేయలేదు. సొలొమోను సమయంలో శాంతి సమాధానం ఉన్నది. ఆయన రాజ్యాన్ని స్థిరపరిచాడు. స్థిరపరచబడిన తర్వాత దేవుని యొక్క మందిరాన్ని సొలొమోను ద్వారా కట్టించారు. 7 సంవత్సరాల సమయంలో దాదాపుగా 2 లక్షల మందికి పైగా పనివారు కష్టపడి పనిచేసి ఆ యొక్క మందిరాన్ని నిర్మించారు. అది మనం ముందు క్లాసులో చూసుకుంటాం, రాబోయే క్లాసులో చూసుకుంటాం. సో సొలొమోను దావీదు పడిన కష్టార్జితానికి ఫలాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. సో సొలొమోను జీవితాన్ని మనం చూసినట్లయితే ఆయన సంతోషించి వాడుకుంటున్నాడు. నలుదిక్కులు అతనికి నెమ్మది కలిగింది. సో యొక్క రాజుల గ్రంథములు 1, 2వ రాజుల గ్రంథముల పీరియడ్ మనం చూసినట్లయితే దాదాపుగా 400 సంవత్సరములుగా మనకు కనబడుతూ ఉన్నది. సో దావీదు యొక్క మరణంతో ప్రారంభమై యెహోయాకీను అనేటువంటి రాజు బందీగా వెళ్ళేటువంటి దాని వరకు ఈ యొక్క సంఘటనలన్నీ కూడా మనకు కనబడతాయి. సో ఒరిజినల్గా ఈ 2 కూడా ఒకే పుస్తకం అని మనం చూసుకున్నాం. సో ఈ యొక్క గ్రంథాలు 1 రాజు 2వ రాజుల గ్రంథాలు ఇజ్రాయేలు యెరూషలేము గుమ్మములు కాలిపోవటము, యెరూషలేము ప్రాకారములు పడిపోవటము, మరియు బబులోను యొక్క దాసత్వంలోనికి వెళ్ళే ముందు ఇవి ముగించబడినాయి. ఈ గ్రంథాలు ముగించబడినాయి. సో ఈ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు జరిగిన తరువాత ఇజ్రాయేల్ ప్రజలు బబులోను దేశానికి దాసులుగా, బందీలుగా, క్యాప్టివ్స్గా వెళ్ళారు. సో ఈ గ్రంథంలో మనం ఇంకా ఏం చూస్తామంటే సొలొమోను రాజుగా పట్టాభిషేకం చేయబడటం, సొలొమోను మంచిగా పరిపాలించడం మనం చూస్తాము. సొలొమోను దేవుని యొక్క ఆలయాన్ని కడతాడు. సొలొమోను తనకంటూ ఒక నగరాన్ని కట్టుకుంటాడు, రాజభవనాన్ని కట్టుకుంటాడు. సో దావీదు కట్టించినటువంటిది కాక తను విడిగా ఒక సుందరమైన విలాసవంతమైనటువంటి భవనాన్ని కట్టించుకుంటాడు. దేవుని యొక్క మందిరాన్ని కట్టడానికి 7 సంవత్సరాలు పడితే ఆయన యొక్క విలాసవంతమైన రాజభవనం కట్టడానికి దాదాపుగా 14 సంవత్సరాలు పట్టింది. ఈ విధముగా సొలొమోను తన కొరకు ఆ భవనాన్ని నిర్మించుకున్నాడు. ఆ తర్వాత ఆయన యొక్క కీర్తి దేశమంతటా వ్యాపించినది. ఆ తర్వాత ఆయన కీర్తి ప్రపంచ దేశాలకు వ్యాప్తి చెందింది. చుట్టుపక్కల ఉన్న దేశంలో అందరికీ వ్యాప్తి చెందింది. అందుకని షీబా దేశపు రాణి ఆయన ఎవరో చూద్దాము, అంత జ్ఞానవంతుడా అని ఆయన మాటలు విన్నా, అసలేందో తెలుసుకున్నా, నాకంటే జ్ఞానవంతుడా చూద్దాం అని చెప్పేసి ఆవిడ సొలొమోను దగ్గరికి వచ్చి సొలొమోను మాటలు విన్న తర్వాత, ఆయన జ్ఞానమును విన్న తర్వాత ఆవిడ ఆశ్చర్యపోయి, నిజముగా దేవుడే నీకు జ్ఞానమును ఇచ్చాడు, దేవుడే నిన్ను ఈ విధంగా అభిషేకించాడు, ఇజ్రాయేల్ ప్రజలు ధన్యులు అని చెప్తుంది అనమాట. సో ఆ విధంగా సొలొమోను కీర్తి దేశమంతటా వ్యాప్తి చెందుతుంది. అయితే ఆ తరువాత మెల్లమెల్లగా సొలొమోను శరీరాశ కలిగిన వాడై, వ్యామోహము కలిగిన వాడై ఆయన అన్ని జన్య స్త్రీలను వివాహం చేసుకుంటాడు. ఐగుప్తు రాజు యొక్క కుమార్తెను, అలాగనే అన్ని జనులు ఎవరితోటైతే ముందు కొనవద్దు అని స్పష్టంగా దేవుడు ద్వితీయోపదేశ కాండంలో మోషే ద్వారా సెలవిచ్చాడో వారందరితోటి ఆయన ముందుకొని అనేక మంది ఆయన భార్యలను చేసుకుంటాడు. దాదాపుగా ఒక 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు సంథింగ్ ఉంటుంది అనమాట. సో ఆ విధముగా ఆయన వ్యామోహానికి గురై దేవుడు చేసిన మేళ్ళన్నిటిని కూడా మర్చిపోయి ఆయన
ఆయన పాపంలో పడిపోతారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ విషయాలు మనం చూస్తాం. ఆ తర్వాత ఈ గ్రంథంలో ఈ సొలొమోను తర్వాత రాజ్యము 2గా చీలిపోతది. దేవుడు ఇజ్రాయేల్ దేశాన్ని 2గా విభజిస్తాడు. విభజించి ఒక భాగమును దావీదు వంశస్థులకిస్తాడు. యూదా గోత్రాన్ని దావీదు వంశస్థులకిస్తాడు. అది దక్షిణ భాగము. దక్షిణ రాజ్యము. అంటే యూదా రాజ్యం. ఈ ఫోటోలో మనం చూసినట్లయితే ఈ రెడ్‌లో ఉన్నటువంటిది యూదా రాజ్యము. ఇది ఈ యొక్క రాజ్యానికి దావీదు కుటుంబంలో నుండి అనగా యూదా వంశంలో నుండి ఎల్లప్పుడూ కూడా ఒక రాజు ఉంటాడని దావీదుకు వాగ్దానం చేశాడు దేవుడు. ఆ వాగ్దానాన్ని బట్టి దావీదు వంశంలో నుండి ఒక వ్యక్తి ఎప్పుడు కూడా యూదా దేశం మీద రాజుగా ఉంటూ ఉన్నాడు. అది దక్షిణ దేశము. తర్వాత ఈ యొక్క ఇజ్రాయేలు మిగిలిన 11 గోత్రముల మీద ఇజ్రాయేలులో నుండి ఒక వ్యక్తి, మిగతా 11 గోత్రంలో నుండి ఒక వ్యక్తిని దేవుడు రాజుగా ఎన్నుకుంటూ వచ్చాడు. సో ఈ యొక్క డివిజన్ అనేటువంటిది జరిగినప్పుడు కేవలము దావీదు యొక్క భక్తిని బట్టి, దావీదు దేవుని హృదయానుసారుడు కనుక, దేవుని ఆరాధించేవాడు కనుక, దేవునికి నమ్మకస్తుడు కనుక, ప్రేమించేవాడు కనుక దావీదుకు దేవుడు వాగ్దానం ఇచ్చాడని మనం చూసుకున్నాం. దావీదుతో దేవుడు ఒక నిబంధన చేసుకున్నాడు. 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం. ఆ నిబంధనను బట్టి ఒక వ్యక్తి ఎప్పుడు కూడా రాజుగా ఉంటూ వచ్చాడు. ఈ విధంగా మనం చూసినట్లయితే ఈ యొక్క మొదటి రాజుల గ్రంథంలో 10 మంది రాజులు ఉంటారు. అందులో మొదటి 2 రాజులు యునైటెడ్ కింగ్డమ్‌కి రాజులు. అనగా దావీదు, సొలొమోను. వీరిద్దరు కూడా ఇజ్రాయేలు యూదా అంతటికి కూడా రాజులు. డివైడ్ అవ్వకముందు రాజులుగా ఉన్నారు. డివైడ్ అయిన తర్వాత ఇజ్రాయేలు దేశానికి 4 రాజులు ఉంటారు, పరిపాలిస్తారు. యూదా దేశాన్ని 4 రాజులు పరిపాలిస్తారు. సో కాబట్టి ఈ గ్రంథంలో మనం నేర్చుకునేటువంటి రాజులు యొక్క సంఖ్య ఎంతంటే 10 మంది. సో దావీదు గురించి మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. సొలొమోను గురించి వివరంగా నేర్చుకుంటాం. ఆ తర్వాత 4 ఇజ్రాయేలు రాజులు, 4 యూదా రాజుల గురించి నేర్చుకుంటాం. వారు ఎలాగో పరిపాలించారు, వారి విషయంలో దేవుడు ఏం చెప్పాడు, వారు ఏ విధంగా రాజ్యం చేశారో మనం చూసుకుంటాం. సో ఈ గ్రంథం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని మనం చూసినట్లయితే ఇజ్రాయేలు యొక్క రాజుల శాశ్వత చరిత్రను, నైతిక ఆధ్యాత్మిక దృక్కోణాన్ని దేవుడు మనకు ఈ యొక్క గ్రంథాల్లో రాసి ఉంచాడు. ఇజ్రాయేల్ దేశంలో రాజులు ఉన్నారు. ఇప్పుడే చూసుకున్న 10 మంది రాజులు అన్నాం. దావీదు గురించి మనం క్షుణ్ణంగా నేర్చుకున్నాం. తర్వాత ఆ మిగతా 9 మంది రాజులు, తర్వాత 2వ రాజుల గ్రంథంలో కూడా చాలా మంది రాజులు ఉన్నారు. సో ఈ యొక్క 9 మంది రాజుల యొక్క చరిత్ర, శాశ్వత చరిత్ర ఎలా ఉంది, వారి యొక్క నైతిక జీవితం ఎలాగున్నది, వారి యొక్క ఆధ్యాత్మిక జీవితం ఎలాగున్నది, ఏ విషయాల్లో వారు బలవంతులు, ఏ విషయాల్లో పడిపోయారు, ఏ విధంగా రాజ్య పరిపాలన చేశారు, ఏ విధంగా దేవునికి తిరుగుబాటు చేశారో అవన్నీ కూడా ఈ యొక్క గ్రంథంలో గ్రంథస్థం చేయబడినాయి. ఎందుకనంటే మనందరి మేలు కొరకు, మనందరం వాటి నుంచి అనేకమైన సత్యాలను నేర్చుకొని మనము ఆ పొరపాట్లు చేయకుండా వారు చేసినటువంటి మంచి కార్యాలను మనం నేర్చుకొని, మంచి పనులను నేర్చుకొని, వారి భక్తిని నేర్చుకొని మనం ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళిపోవాలని దేవుడు మన కొరకు ఇజ్రాయేలు రాజుల యొక్క శాశ్వత చరిత్రను, నైతిక జీవితమును మరియు ఆధ్యాత్మిక కోణాన్ని గ్రంథస్థం చేసి ఉంచారు. ఎందుకంటే ఉద్దేశం ఏంటంటే మనమందరం కూడా వాటి నుంచి అనేకమైన సత్యాలు నేర్చుకోవాలని. ఆ తర్వాత ఇజ్రాయేలు ఒక దేశంగా ఇజ్రాయేల్ యొక్క క్షీణత మరియు పూర్తిగా విధ్వంసం చేయబడటం గురించి రాశాడు. అంటే మొదటి రాజులు, 2వ రాజులు ఒకే గ్రంథం అనుకున్నట్లయితే, సో ఇజ్రాయేల్ దేశం ఎలాగో క్షీణిస్తూ పోయినది. సొలొమోను చివరి దినములు, సొలొమోను తర్వాత ఇజ్రాయేల్ దేశం 2గా చీలిపోయిందని మనం చూసుకున్నాం. ఆ తర్వాత కాలక్రమేణా క్షీణ దశకు వెళ్ళిపోయినది.
ఎందుకు క్షీణ దశలోకి వెళ్ళిపోయింది, పూర్తిగా ఎలాగో విధ్వంసం అయిపోయింది, ఇవన్నీ కూడా వివరించాడు ఈ గ్రంథంలో. కారణాలు ఏంటి ఇవన్నీ మనం చూసుకుంటాం. కారణాలు చాలా చాలా ముఖ్యమైన కారణాలు ఉన్నాయి, అవన్నీ మనం చూసుకుంటాం. ఆ తర్వాత ప్రజలు వాగ్దానం చేసిన భూమిని ఎందుకు కోల్పోయారు మనం ఇందాకనే చూసుకున్నాం. ఏమని చూసుకున్నాము, 2వ రాజుల గ్రంథం చివరిలో యెహోయాకీను అనేటువంటి రాజు పరిపాలిస్తున్నప్పుడు బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరును దేవుడే ప్రేరేపిస్తారు. యెహోవా దేవుడే ప్రేరేపించి ఆయన్ను దండయాత్ర చేయడానికి ప్రేరేపించి తీసుకొస్తారు. ఆయన వచ్చి ఏం చేస్తాడు, యెరూషలేము పట్టణాన్ని పడగొట్టి ఆ యొక్క గుమ్మములను కూల్చివేసి కాల్చివేసి మందిరంలో ఉన్నటువంటి ఉపకరణములన్నిటిని కూడా ఆయన తీసుకొని వెళ్ళిపోతాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సో మరి అది వాగ్దాన దేశం కదా, పాలు తేనెలు ప్రవహించే దేశం కదా, మోషే ద్వారా దేవుడు వాగ్దానం చేసిన దేశం కదా, వాగ్దాన భూమిలో మరి ఇజ్రాయెల్ ప్రజలకు అలాగ ఎందుకు జరుగుతుంది, దానికి కారణాలు ఉన్నాయి. ఎందుకు ఆ భూమిని వారు కోల్పోయారు, ఎందుకు దాన్ని వారు కోల్పోయారో మనం చూసుకుంటాం. తర్వాత బహిష్కరించబడతారు, తర్వాత భయంకరమైన దుస్థితిని వారు అనుభవిస్తారు. ఎందుకని ఆ కారణాలు ఏంటి మనం చూస్తాం. ఆ దుస్థితి గల కారణాలు ఏంటి, ఎలాంటి దుస్థితులకు వాళ్ళు వెళ్ళిపోయారు, కారణాలు ఏంటి మనం ఈ గ్రంథంలో చూస్తాం. దేవుడు ద్వితీయోపదేశ కాండంలోనే స్పష్టముగా ఇజ్రాయెల్ ప్రజలను హెచ్చరించాడు. ఇవన్నీ మనం ఆ గ్రంథం నేర్చుకునేటప్పుడు, చదివేటప్పుడు, అధ్యయనం చేసేటప్పుడు మనం నేర్చుకున్నాం. నీవు పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి వెళ్ళిన తర్వాత ఆ ప్రజలతో నీవు వెయ్యి ముందు కొనవద్దు, ఆ ప్రజలను నువ్వు సమూలముగా నిర్మూలించాలి, ఆ ప్రజలతో సాంగత్యము చేయవద్దు అని స్పష్టంగా చెప్తాడు. అయితే మరి వీళ్ళేం చేస్తారు, వీరు అక్కడికి వెళ్ళి వారిని సమూలంగా నిర్మూలించలేదని న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూసుకున్నాం. ప్రతి గోత్రము దేవుడికి అప్పగించినటువంటి స్వాస్థ్యంలో ప్రతి గోత్రము ఆ శత్రువులను పూర్తిగా వెళ్ళగొట్టలేదు అని మనం చూసుకున్నాం. దావీదు గురించి మనం నేర్చుకునేటప్పుడు ఊరియా అనేటువంటి ఒక సైనికుడు ఉన్నాడు, బత్షెబా భర్త. బత్షెబా భర్త ఒక నమ్మకమైనటువంటి సేవకుడు, సైనికుడు. మరి ఊరియా ఎవరు, హిత్తీయుడు. దేవుడు ఏం చెప్పాడు, హిత్తీయులను సమూలంగా నిర్మూలించమని చెప్పాడు, వారిని అందరినీ తోలివేయమని చెప్పాడు, వారిని అందరినీ నిర్మూలించమని చెప్పాడు. అయితే మరి ఆ ఊరియా వారందరూ ఉన్నారు అంటే కారణం ఏంటి, ఇజ్రాయేల్ ప్రజలు వారిని సమూలంగా నిర్మూలించలేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇజ్రాయేల్ ప్రజలు వారిని సమూలంగా నిర్మూలించలేదు. కారణం ఏంటంటే ఇజ్రాయేల్ ప్రజలు వారి చేత వెట్టి పనులు చేయించుకున్నారని మనం చూసుకున్నాం. సో ఈ విధంగా ఇజ్రాయేల్ ప్రజలు ఒక భయంకరమైనటువంటి దుస్థితిలోనికి వెళ్ళిపోయారు. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇజ్రాయేలీలను తిరిగి యెహోవా వైపు తిప్పడానికి, వారి జీవితాలను మరియు ఆ ఇజ్రాయేల్ సమాజాన్ని యెహోవా కొరకు నిర్మించడం కొరకు దేవుడు నాయకులకు మరి ఇజ్రాయేల్ ప్రజలకు బోధించాడు. ఎవరి ద్వారా బోధించాడు, ప్రవక్తలను పంపించి వారికి బోధించాడు. ఏలియా, ఎలీషా, ఎంతో మంది ప్రవక్తలను పంపించి బోధించాడు. దేశంగా మరియు ప్రజలుగా విజయవంతం వారు కావాలని అంటే వారు ఏం చేయాలో కూడా దేవుడు కొన్ని సూచనలు చేశారు. ఒబే గాడ్స్ లా అండ్ హిస్ కమాండ్మెంట్స్, దేవుని ఆజ్ఞలను, ఆయన కట్టడలను, ఆయన ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకొనుము, ఆయన ఆజ్ఞలను గైకొనుము, నీవు మరలా జయాన్ని పొందుకుంటావు, నువ్వు మరలా సమకూర్చబడతావు, నీ శత్రువుల మీద జయాన్ని పొందుకుంటావు అని దేవుడు సెలవిచ్చాడు. ఆ తర్వాత రిజెక్ట్ ఆల్ ఫాల్స్ వర్షిప్ అండ్ వర్షిప్ ద లార్డ్ జెహోవా అలోన్. మీరు అన్య దేవతలను ఆరాధించటము మానండి, యెహోవాని ఆరాధించుడి, సేవించుడి, అప్పుడు మీరు జయం పొందుకుంటారు
అని దేవుడు ప్రవక్తల ద్వారా హెచ్చరించాడు. సో రాజులకు మరొక సూచన చేశాడు. రూల్ విత్ మర్సీ, ఎన్ఫోర్స్ ట్రూ జస్టిస్ అండ్ రైచియస్నెస్ త్రూఅవుట్ ది ల్యాండ్. ఇజ్రాయెల్ దేశమంతా నీతి న్యాయములతో పరిపాలించండి, నీతి న్యాయములు కనబడాలి అని దేవుడు సెలవిచ్చున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ విధంగా ఇజ్రాయేలు జాతిని దేవుడు హెచ్చరిస్తూ వచ్చాడు. సో దే ఆర్ అప్లికబుల్ టు అస్ ఆల్సో ఈవెన్ టుడే. మనకు కూడా అవన్నీ కూడా వర్తిస్తాయి. సో మనం కూడా ఇజ్రాయేల్ ప్రజల వల్లే కొన్నిసార్లు అవిధేయులముగాను, విగ్రహారాధన చేసేటువంటి వారముగాను, లేకుంటే దేవుని నుండి దూరం అయిపోయినటువంటి వారంగాను ఉంటాం. అయితే దేవుడు మనకి ఇక్కడ సెలవిచ్చేది ఏంటంటే, దేవుడు స్పష్టంగా సెలవిచ్చేది ఏంటంటే, తిరిగి యెహోవా వైపు మళ్ళుమని చెప్తా ఉన్నాడు. ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొనుము. రిజెక్ట్ ఆల్ ఫాల్స్ వర్షిప్ అని అంటున్నాడు. ఎన్ఫోర్స్ ట్రూ జస్టిస్ అండ్ రైచియస్నెస్, దెన్ ఐ విల్ గివ్ యూ విక్టరీ, ఐ విల్ బి విత్ యూ అని అంటున్నాడు. సో ఈ యొక్క మొదటి రాజుల గ్రంథాన్ని మనం 3 భాగాలుగా విభజించుకొనవచ్చు. మనం సులువుగా అర్థం చేసుకోవడానికి 3 భాగాలుగా విభజించుకొనవచ్చు. మొదటి భాగము స్టోరీ ఆఫ్ ది స్ప్లెండిడ్ కింగ్డమ్ ఆఫ్ సొలొమోన్. సొలొమోన్ యొక్క రాజ్య పరిపాలనా సమయము, అద్భుతమైనటువంటి రాజ్య పరిపాలనా సమయం అనుకోవచ్చు. ఆరంభ దినాలు చాలా మధురంగా ఉన్నాయి. సో సొలొమోన్ యొక్క వైభవోపేతమైనటువంటి రాజ్యం కథ అని మనం తెలుగులో అనుకోవచ్చు. మొదటి 8 అధ్యాయాల విషయాలు మనం చూసుకుంటాం. అంటే సొలొమోను రాజుగా పట్టాభిషేకం చేయబడటం, సొలొమోను దేవుని మందిరాన్ని కట్టడం, సొలొమోను రాజభవనాన్ని కట్టడం, సొలొమోను ఆయనకి దేవుడు అనుగ్రహించిన జ్ఞానమును బట్టి ఆయన యొక్క పేరు ప్రతిష్టలు ప్రపంచమంతటా విస్తరించడం. ఈ విధముగా సొలొమోను అనేకమైనటువంటి కార్యములు చేయడాన్ని బట్టి సొలొమోను యొక్క వైభవము ప్రపంచమంతటా, ఆయన ఖ్యాతి ప్రపంచమంతటా వ్యాప్తి చెందుతుంది. సో ఈ విషయాలు మొదటి 8 అధ్యాయాల్లో మనం చూసుకుంటాం. రెండవ భాగానికి మనం వచ్చినట్లయితే సొలొమోను చేసినటువంటి పొరపాట్లు, తప్పులు, తద్వారా తన మీదకి వచ్చినటువంటి పరిణామాలు మనం చూసుకుంటాం. ఈ విషయాలు 9వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు కూడా మనము చూసుకుంటాం. 9వ అధ్యాయం నుండి 11వ అధ్యాయం వరకు ఈ విషయాలు మనము చూసుకుంటాం. తర్వాత 3వ భాగానికి వచ్చినట్లయితే 3వ భాగంలో ద డివైడెడ్ కింగ్డమ్ అండ్ ది రూల్ ఆఫ్ దేర్ రెస్పెక్టివ్ కింగ్స్. సో ఈ యొక్క రాజ్యము విడిపోతుంది, విభజిత రాజ్యము, మరియు ఆ రాజ్యాన్ని పరిపాలించినటువంటి రాజుల యొక్క పరిపాలన కాలం మనకు కనబడుతుంది. మొదటి రాజుల గ్రంథంలో మనం 8 మంది రాజుల గురించి చూసుకుంటాం. సొలొమోను తర్వాత 8 మంది రాజులు. సో 4 ఇజ్రాయేల్ దేశాన్ని పరిపాలించారు, 4 రాజులు యూదా దేశాన్ని పరిపాలించారు. వారు ఎలాగ పరిపాలించారు, వారు దేవుని ఎదుట ఎలాగున్నారు, వారి యొక్క బలాలు ఏంటి, వారి బలహీనతలు ఏంటి అనేటువంటి మనం చూసుకుంటాం. సో ఈ విధముగా మొదటి రాజుల గ్రంథాన్ని మనము అర్థం చేసుకోవచ్చు. సో మొదటి భాగము, రెండవ భాగం, మూడవ భాగం. మొదటి భాగము సొలొమోను యొక్క వైభవోపేతమైనటువంటి రాజ్యం కదా. రెండవ భాగం సొలొమోను చేసిన పొరపాట్లు, తద్వారా తన మీదకి వచ్చిన పరిణామాలు. మూడవది విభజిత రాజ్యము మరియు వారి సంబంధిత రాజుల పాలన. సో ఈ విషయము 12వ అధ్యాయం నుంచి 22వ అధ్యాయం వరకు మనం చూసుకుంటాం. ఆ తర్వాత మనము చూసినట్లయితే ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని మనము మొదటి అధ్యాయంలో మనం చూసుకుంటాం. మొదటి రాజుల గ్రంథంలో దావీదు బహువృద్ధుడైపోతాడు. చూడండి, 1వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు చదువుకుందాం. మొదటి అధ్యాయము 1 నుంచి 4 వచనాలు చదవండి. రాజైన దావీదు బహువృద్ధుడు కాగా సేవకులు అతనికి ఎన్ని బట్టలు కప్పినను అతనికి వెట్టకలగకయుండెను. కాబట్టి వారు, మా ఏలినవాడవును రాజునగు నీ కొరకు తగిన చిన్నదాన్ని వెదుకుట మంచిది. ఆమె రాజైన నీ సముఖమందు
నీ సముఖమందుండి నిన్ను ఆదరించి వెట్టగలుగుటకు నీ కౌగిట్లో పండుకొనునని చెప్పి ఇశ్రాయేలీయుల దేశపు దిక్కులన్నిటిలో తిరిగి ఒక చక్కని చిన్నదాన్ని వెదికి అబీషి అబీషగు అను షినేమీయురాలిని చూచి రాజునొద్దకు తీసుకుని వచ్చిరి. ఈ చిన్నది బహు చక్కనిదై ఉండి రాజును ఆదరించి ఉపచారం చేయుచుండెను గాని రాజు దానిని కూడలేదు. ఇక్కడ దావీదు రాజు బహువృద్ధుడయ్యాడు. సో ఆయనకి ఎన్ని బట్టలు కప్పినా కూడా ఆయనకి వేడి పుట్టట్లేదు, వెట్ట కలగట్లేదు. సో తద్వారా ఒక సుందరమైనటువంటి అందమైనటువంటి ఒక యవన స్త్రీని షునేమీయురాలిని తీసుకొచ్చారు. ఆమె పేరు అబీషగు. సో ఆవిడని తీసుకొచ్చి దావీదుకు పరిచారం చేయుటకు, ఆయనకు వెట్ట పుట్టించుటకు ఆ స్త్రీని, ఆ యవ్వనురాలను దావీదుకి ఇచ్చారు. సో తద్వారా దావీదు ఆవిడ ద్వారా పరిచారం చేయబడుతూ ఆదరించబడ్డాడు. అయితే ఆవిడను కూడలేదు అని వాక్యం రాయబడుచున్నది. సో ఇది దావీదు యొక్క చివరి దినాలు. సో దావీదు వృద్ధుడైపోయాడు. అయితే ఆ సమయంలో మరి ఒక దావీదు కుమారులో మరొక అతను ఉన్నాడు. అతని పేరు అదోనియా. అదోనియా అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ అదోనియా అబ్షాలోము వలె తిరుగుబాటు చేసి రాజు అయినటువంటి దావీదు సమ్మతి లేకుండా, అనుమతి లేకుండా, దావీదు దగ్గరికి వెళ్లకుండా, దావీదు ఆశీర్వాదం తీసుకోనకుండా తనకు తానే నేను రాజును అవుతాను, నేనే తర్వాత రాజును, నాకంటే పెద్దవారు ఎవరూ లేరు, వారసత్వముగా దావీదు తర్వాత నేనే రాజు నేను అనుకొని ఆయన ఏం చేస్తాడంటే గర్వించి తనకంటూ ఒక 50 మంది మనుషులను తన వెంట పెట్టుకొని యోవాబు, అబియాతరు, యోవాబేమో సైన్యాధిపతి, అబియాతరేమో యాజకుడు, వీరిద్దరితో మాట్లాడుకొని వీరందరూ కూడా ఒక కుట్ర పని, ఒక అండర్స్టాండింగ్ వచ్చేసేసి వీరందరూ కూడా అక్కడి నుంచి ఒక ప్రాంతానికి వెళ్తారు. ఒక ప్రాంతానికి వెళ్ళి అక్కడ విందు చేసుకొని అక్కడ అదోనియాను రాజుగా ప్రకటించాలని వారు ప్లాన్ చేసుకుంటారు. వాస్తవానికి అప్పట్లో అబ్షాలోము తర్వాత అదోనియా రాజు అవడానికి వంశపారంపర్యంగా అర్హుడు. అయితే దేవుడు స్పష్టంగా నీ తర్వాత నీ గర్భం నుండి పుట్టేటువంటి సొలొమోను అనేటువంటి వ్యక్తి రాజు అవుతాడు అని చెప్పి ఉన్నాడు. అదోనియాని దేవుడు ఎన్నుకొనలేదు. కానీ అదోనియాకు ఆ యొక్క దాహం ఉన్నది, అధికార దాహం ఉన్నది. అబ్షాలోముకు ఉన్నట్లే అదోనియాకు కూడా అధికార దాహం ఉన్నది. అధికార దాహం ఉండి ఆయన ఏం చేశాడు చూడండి. 5వ వచనం, 5, 6, 7 వచనాలు చదువుకుందాం. 5, 6, 7 వచనాలు. అగీతు కుమారుడైన అదోనియా గర్వించిన వాడై నేనే రాజునగుదునని అనుకుని రథములను, గుర్రపు రౌతులను తనకు ముందుగా పరిగెత్తుటకు 70 మంది మనుషులను ఏర్పరచుకొనెను. అతని తండ్రి నువ్వు ఇలాగను ఎలా చేయుచున్నావని అతని చేత ఎప్పుడునూ విచారించి అతనికి నొప్పి కలుగ చేయలేదు. చూచుటకు అతడు బహు సౌందర్యము గలవాడు, అబ్షాలోము తర్వాత పుట్టినవాడు. అతడు సెరూయా కుమారుడైన యోవాబుతోనూ యాజకుడైన అబ్యాతారుతోనూ ఆలోచన చేయగా వారు అదోనియా పక్షము వహించి అతనికి సహాయం చేసిరి గాని యాజకుడైన సాదోకును, యెహోయాదా కుమారుడైన బెనాయాయును, ప్రవక్త అయిన నాతానును, షిమియును, రేయియును దావీదు యొక్క శూరులను అదోనియాతో కలుసుకొనక ఉండిరి. అదోనియా ఎన్రోగేలు సమీపమందుండు జోహెలెతు అను బండ దగ్గర గొర్రెలను, ఎడ్లను, క్రొవ్వెన దూడలను బలిగా అర్పించి రాజకుమారులకు తన సహోదరులందరినీ యూదావారగు రాజు యొక్క సేవకులందరినీ పిలిపించెను గాని ప్రవక్తయగు నాతానును, బెనాయాయును, దావీదు శూరులను, తనకు కుమారుడైన సొలొమోనును పిలువలేదు. ఇక్కడ ఈ యొక్క అదోనియా అనేటువంటి వ్యక్తిని మనం చూసినట్లయితే ఈయన రాకుమారుడే, దావీదు కుమారుడే. ఆ తర్వాత లోకరీతిగా మనం చూసుకున్నట్లయితే ఆయన రాజు అవడానికి అర్హుడే. కానీ ఆయన ఒక రాజు అవ్వడానికి ఒక పద్ధతి ఉంటుంది. ఆ యొక్క క్రమాన్ని మీరి తన్ను తానే రాజుగా ప్రకటించుకున్నాడని,
తండ్రిని ధిక్కరించి, తండ్రి యొక్క మాటను లక్ష్య పెట్టకుండా, తండ్రిని సంప్రదించకుండా ఆయన తను తానే రాజుగా అవ్వాలని ఆయన ప్లాన్ చేసుకున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ అదోనియా గురించి ఏం రాయబడి ఉంది? నంబర్ 1 గర్వించిన వాడు అని రాయబడి ఉన్నది. నంబర్ 2 అధికార దాహము కలిగిన వాడు, సొంతగా తనకు తానే రాజు అవ్వాలని అనుకున్నాడు. నంబర్ 3 తండ్రికి చెప్పకుండా కుట్ర పన్నాడు. దావీదు సైన్యంలో ఉన్నటువంటి యోవాబుని అతని వైపు లాక్కున్నాడు. యాజకులు ఇద్దరు ఉన్నారు. యాజకులు సాదోకు, అబియాతరు ఉన్నారు. ఈ యొక్క అబియాతరును కూడా తన వైపు తిప్పుకున్నాడు. 50 మంది మనుషులను ఏర్పరచుకున్నాడు. చక్కగా విందు చేసుకొని ఎన్రోగేల్ అనే ప్రాంతానికి వెళ్ళడానికి సిద్ధపడి ఆ 50 మందిని తన వెంట పెట్టుకొని గుర్రముల మీద, గాడిదల మీద వెళుతూ మరి అదోనియా రాజు చిరకాలం జీవించును గాక అని అనుకుంటూ అక్కడికి వెళ్ళి విందు చేసుకుంటూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అదోనియా అనేటువంటి వ్యక్తి కుట్ర పన్నినటువంటి వాడు. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క అదోనియా అనేటువంటి ఆయన దేవుని యొక్క చిత్తమును మీరి తన ఇష్టానుసారముగా జీవిస్తూ ఉన్నటువంటి వాడు. తన స్వబుద్ధిని ఆధారం చేసుకుని నడుచుకుంటూ ఉన్నవాడు. తనకి ఏది మంచిదో, ఏది నచ్చిందో, తనకి ఏది మేలైనదని అనుకుంటున్నాడో దాన్నే చేసుకున్నటువంటి వాడు. ఇది దేవుని చిత్తమా కాదా? ఇది ఇజ్రాయేల్ ప్రజలకు క్షేమకరమా కాదా? ఇది నా తండ్రికి అంగీకారమా కాదా? నో, ఇక్కడ చాలా క్లియర్ కట్గా కుట్ర కనబడతా ఉన్నది. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ నాట్ రైట్ బిఫోర్ గాడ్. అంత మాత్రమే కాదు, ఆ తర్వాత సొలొమోను రాజుగా ప్రకటించబడిన తర్వాత ఇదే అదోనియా సొలొమోను తల్లి అయినటువంటి బత్షెబా దగ్గరికి వెళ్ళి ఆయన ఏం చేస్తాడంటే ఒక కోరిక కోరుకుంటాడు. ఆ కోరిక ఏంటంటే అభిషగు అనేటువంటి షునేమీరాలు సుందరమైన స్త్రీ ఉంది కదా, దావీదుకు వెట్ట పుట్టించడానికి, పరిచారం చేయటానికి అందమైన స్త్రీని దావీదుకి ఇచ్చారు కదా. ఆ తర్వాత దావీదు చనిపోయిన తర్వాత బత్షెబా దగ్గరికి వెళ్ళి నేను ఒక కోరిక కోరుకుంటాను, అది నువ్వు నాకు చేయాలి, నువ్వు కదా అని అంటాడు. చెప్పమని బత్షెబా అంటుంది. చెప్పమన్నప్పుడు ఆయన ఏం చెప్తాడంటే, అభిషేకును నాకు ఇచ్చి పెండ్లి చేయమని రాజుకు ఆజ్ఞాపించుము, నీవు చెప్తే వింటాడు అని అంటాడు. సో అభిషేకు ఎవరు? తన తండ్రి అయినటువంటి దావీదు కౌగిట్లో ఉన్నటువంటి యవనురాలు. కానీ ఈ యొక్క వ్యక్తి ఏం చేస్తా ఉన్నాడు? ఆ స్త్రీని మోహిస్తూ ఉన్నాడు, యవనురాలను మోహిస్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ మనకేం కనిపిస్తుందంటే శరీరాశ అనేటువంటి విధంలో మనకు కనబడతా ఉన్నది. సో అల్టిమేట్లీ అదోనియా గర్వించిన వాడు, అధికార దాహం కలిగిన వాడు, సొంతగా తనకు తానే రాజు అవ్వాలనుకున్నవాడు, తండ్రిని ధిక్కరించి కుట్ర పన్నినవాడు. 4వదిగా ఆయన శరీరాశ కలిగిన వాడు, కామాంధుడుగా ఉంటూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇలాంటి వాడు రాజు అవుటకు అర్హుడా? రాజు తగునా? నో, అబ్సల్యూట్లీ నాట్. రాజు అవ్వడానికి అర్హుడే కాదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కుట్ర పన్ని తండ్రి యొక్క ఆశీర్వాదం తీసుకోనకుండా తండ్రికే మోసం చేసేటువంటి వ్యక్తి రాజు అవడానికి అర్హుడు కాదు. సో మళ్ళీ ఎవరెవరిని పిలిచాడు? ఓన్లీ నాతాన్ని పిలవలేదు. యోవాబుని పిలిచాడు, అబియాతర్ని పిలిచాడు. అయితే దావీదు దగ్గర ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వారిని పిలవలేదు. ఎవరెవరిని పిలవలేదు? నాతాను ప్రవక్తని పిలవలేదు, సొలొమోన్ని పిలవలేదు, సాదోకుని పిలవలేదు, బెనాయాని పిలవలేదు, ఇంకా ముఖ్యమైనటువంటి వారిని ఎవరిని పిలవలేదు. ఒక వ్యక్తి రాజుగా పట్టాభిషేకం చేయబడాలి అని అంటే అక్కడ ఎవరెవరు ఉండాలి? ఒక యాజకుడు ఉండాలి, ప్రవక్త ఉండాలి, సైన్యాధిపతి ఉండాలి. ఈ ముగ్గురు కంపల్సరీగా ఉండాలి. అయితే ఈయన ఏం చేశాడు? ఉన్నటువంటి యాజకుల్లో ఇద్దరిలో ఒకరిని తీసుకొని వెళ్ళిపోయాడు. ఉన్నటువంటి సైన్యాధిపతిని అతను తీసుకొని వెళ్ళిపోయాడు.
మిగతా ప్రవక్తని నేను తీసుకువెళ్ళలేదు. వీరు కూడా ఆయన దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడలేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ తర్వాత నాతాను ఒక అద్భుతమైనటువంటి సలహాను బత్షెబాకు చెప్తాడు. చూడండి, అదే మొదటి రాసుల గ్రంథం 1వ అధ్యాయము 11, 12 వచనాలు. అప్పుడు నాతాను సొలొమోను తల్లి అయిన బెత్షెబాతో చెప్పినదేమనగా, హగ్గీతు కుమారుడైన అదోనియా ఏలుచున్న సంగతి నీకు వినబడలేదా? అయితే ఈ సంగతి మన ఏలినవాడైన దావీదునకు తెలియకయే ఉన్నది. కాబట్టి నీ ప్రాణమును నీ కుమారుడైన సొలొమోను ప్రాణమును రక్షించుకొనుటకై నేను నీకొక ఆలోచన చెప్పెదను వినుము. నీవు రాజైన దావీదు నొద్దకు పోయి, నా ఏలినవాడా రాజా, అవశ్యముగా నీ కుమారుడైన సొలొమోను నా వెనుక ఏలువాడై నా సింహాసనం మీద ఆసీనుడగునని నీ సేవకురాలైన నాకు నీవు ప్రమాణపూర్వకంగా సెలవిచ్చితివే. అదోనియా ఏలుచుండుట ఏమని అడగవలెను. రాజుతో నీవు మాట్లాడుచుండగా నేను నీ వెనుక లోపలికి వచ్చి నీవు విన్నవించిన మాటలను రూఢిపరచుదునని చెప్పాను. ఇక్కడ మనం గమనించినట్లయితే బత్షెబా దగ్గరకు ప్రవక్త అయినటువంటి నాతాను వచ్చాడు. నాతాను దావీదుకు చాలా మంచి మిత్రుడు, ప్రవక్త. సో బత్షెబా దగ్గరకు వచ్చి బత్షెబాతో చెప్పాడు, బత్షెబా, నీ కుమారుడైనటువంటి సొలొమోను రాజుగా చేస్తానని దావీదు నీకు వాగ్దానం ఇచ్చాడు కదా, నువ్వు వెళ్ళి రాజు సముఖమునందు ఈ యొక్క విన్నపం నుంచు, నీ వెంటనే నేను వస్తాను, నేను వచ్చేసి దాన్ని బలపరుస్తాను, నువ్వు మాట్లాడుచుండగా నేను వస్తాను, నేను బలపరుస్తాను అని అంటారు. అలాగనే బత్షెబా వెళ్తుంది, నా ఏలిన వాడవైన రాజా, నీవు నాతో వాగ్దానం చేసావు కదా సొలొమోను రాజు అవుతాడని. అయితే చూడు, అదోనియా తాను రాజుగా ప్రకటించుకున్నాడు, రాజు అయ్యాడు, సొలొమోను నన్ను పిలవలేదు, నీకు కూడా తెలియదు అని చెప్తాడు. అప్పుడు వెంటనే ఆవిడ మాట్లాడుచుండగానే నాతాను ప్రవక్త లోపలికి వచ్చి నాతాను ప్రవక్త బత్షెబా చెప్పిన మాటలను బలపరుస్తాడు. అవును, అదోని అలాగనే చేశాడు, ఈ విషయం మీ దృష్టికి వచ్చిందా, మీతో చర్చించాడా, మీరే అతను రాజుగా ఎన్నుకున్నారా అని అడుగుతాడు. అడిగినప్పుడు దావీదు అంటాడు, నేను అలాగూ చేయలేదు అని చెప్తాడు. అప్పుడు వెంటనే దావీదు ఒక మంచి ఆలోచన చెప్తాడు. ఆలోచన ఏంటంటే, ఇమీడియట్గా మీరు సొలొమోను తీసుకెళ్ళండి, సొలొమోను పట్టాభిషేకం చేసి నా కంచెర గాడిద మీద, నా గుర్రం మీద, లేకపోతే నా గాడిద మీద ఆయన ఎక్కించి ఊరేగించి రాజు చిరకాలం జీవించునుగాక అని ప్రకటన చేయండి అని చెప్పేసి దావీదు సొలొమోను రాజుగా అభిషేకించమని ప్రకటన చేస్తారు. ఎవరెవరు చెప్తాడు? నాతాను ప్రవక్త చెప్తాడు, ఆ తర్వాత యాజకుడైనటువంటి సాదోకు చెప్తాడు. సో వీరు సొలొమోను రాజుగా వారు అభిషేకిస్తారు. చూడండి, మొదటి అధ్యాయము 29వ వచనం చదవండి. 29వ వచనం. అప్పుడు రాజు ప్రమాణపూర్వకంగా చెప్పినదేమనగా, సకలమైన ఉపద్రవములలో నుండి నన్ను విడిపించిన యెహోవా జీవము తోడు, అవశ్యముగా నీ కుమారుడైన సొలొమోను నా తరువాత ఏలువాడై నాకు ప్రతిగా నా సింహాసనం మీద ఆసీనుడగునని ఇజ్రాయేలు దేవుడైన యెహోవా నామమున తోడని నేను నీకు ప్రమాణం చేసిన దానని ఈ దినముననే నెరవేర్చేదనని చెప్పగా,
ఇంకా చదవండి. బెత్షెబ సాగిలపడి రాజునకు నమస్కారం చేసి, నా ఏలినవాడైన రాజగు దావీదు సదాకాలము బ్రతుకును గాక అనెను. అప్పుడు రాజైన దావీదు యాజకుడైన సాదోకును, ప్రవక్త అయిన నాతానును, యెహోయాదా కుమారుడైన బెనాయాను నా యొద్దకు పిలువమని సెలవీయగా, వారు రాజు సన్నిధికి వచ్చిరి. అంతట రాజు, మీరు మీ ఏలినవాడనైన నా సేవకులను పిలుచుకొని పోయి, నా కుమారుడైన సొలొమోనును నా కంచెరగాడిద మీద ఎక్కించి గీహోనునకు తీసుకొని పోయి, రాజైన సాదోకును, ప్రవక్త అయిన నాతానును అక్కడ ఇజ్రాయేలీయుల మీద రాజుగా అతనికి పట్టాభిషేకం చేసిన తరువాత, మీరు బాకానాదము చేసి, రాజైన సొలొమోను చిరంజీవి అగును గాక అని ప్రకటన చేయవలెను. ఇక్కడ ఈ విధంగా దావీదు ఇమ్మీడియట్ గా ఆలస్యం చేయకుండా సొలొమోను రాజుగా ప్రకటించి ఎవరినెవరిని పంపించాడు? ప్రవక్తని పంపించాడు, యాజకుడిని పంపించాడు, సేనాధిపతిని పంపించాడు. సో మీ ముగ్గురు వెళ్ళి ఆయన పట్టాభిషేకం చేయండి, గీహోను తీసుకొని పోయి అక్కడ రాజుగా పట్టాభిషేకం చేయండి అని చెప్పారు. ఇది దేవుడు ప్రవచన పూర్వకంగా చేసినటువంటిది. 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలో దావీదు, నేను దేవుని కొరకు ఒక మందిరాన్ని కడతాను, దేవుని యొక్క మందసము వెలుపల ఉండనేలా, దేవుని యొక్క మందసం గుడారంలో ఉండనేలా అని పలికినప్పుడు, ఆయన అన్నప్పుడు నాతాను ప్రవక్త ద్వారా దావీదుతో దేవుడు మాట్లాడతాడు, నీవు ఆ మందిరాన్ని నిర్మించలేవు, నీ గర్భం నుండి పుట్టేటువంటి నీ కుమారుడే నిర్మిస్తాడని చెప్తాడు. అది ఆ ప్రవచనము, అతను రాజు అవుతాడని చెప్పాడు. దేవుడు వాగ్దానం చేశాడు, ఆ వాగ్దానం నెరవేర్పుడు మనం చూస్తాం. సో ఈ విధముగా సొలొమోను పట్టాభిషేకము చేయబడతాడు. సొలొమోను ఇజ్రాయేల్ దేశానికి రాజు అవుతాడు. రాజైన సొలొమోను చిరంజీవి అవును గాక అని ప్రకటన చేశాను. సో ఈ విధముగా వారు ప్రకటన చేసి ఎప్పుడైతే వారు అలాగ ఉన్నారో, ఆ ప్రకటన చేసినప్పుడు యెహోయాదా కుమారుడైనటువంటి బెనాయా ఏమన్నాడంటే, దావీదు చెప్పిన మాటను ఆయన బలపరిచాడు. అలాగు జరుగును గాక, నా ఏలిన వాడవగు రాజువగు నీ దేవుడైన యెహోవా ఆ మాట స్థిరపరచును గాక అని బెనాయా అన్నాడు. అలాగనే వారు సొలొమోను కంచెరగాడిద మీద ఎక్కించారు, అభిషేకించి కేకలు వేస్తూ ఉన్నారు. పట్టణం అంతా కేకలతో నిండి ఉన్నది. రాజు అయినటువంటి సొలొమోను చిరంజీవి యగునుగాక అని కేకలు వేస్తున్నప్పుడు ఈ యొక్క పట్టణంలో ఈ యొక్క కేకలు వారి చెవిని పడినాయి. ఎవరి చెవిని పడినాయి? అదోనియా, యోవాబు, అబియాతరు చెవిని పడి వారు సందేహంలో పడిపోయారు. ఏం జరుగుతుంది? ఈ పట్టణంలో అల్లరి ఏంటి? ఈ కేకలు ఏంటి? ఈ యొక్క సంతోషం ఏంటి? ఈ యొక్క సంతోష గానములు ఏంటి అని వారు అన్నప్పుడు, వారి దగ్గర ఒక వ్యక్తి వస్తాడు. అతను వచ్చి వారికి ఒక సమాచారం ఇస్తాడు. ఆ సమాచారం ఏంటంటే, ఇదిగో మీరు ఇక్కడ విందు చేసుకుంటున్నారు, అక్కడ రాజు అయినటువంటి దావీదు తన కుమారుడైనటువంటి సొలొమోనును పట్టాభిషేకం చేసి తన కంచెరగాడిద మీద ఎక్కించి ఊరేగిస్తూ ఉన్నాడు. ఆ ఊరేగింపుని బట్టి ఇంత అల్లరితో నిండి ఉండేది, పట్టణం అంతా గొప్ప అల్లరితో నిండి ఉండేదని చెప్తారు. అప్పుడు ఒక్కసారిగా అక్కడికి వచ్చినటువంటి గెస్టులందరూ కూడా పారిపోతారు. చాలా మంది గెస్ట్ని పిలుస్తారు, రాకుమారులందరినీ పిలుస్తారు. రాకుమారులు కూడా వారు మోసపోయి వెళ్ళిపోయారు. సో వారందరూ అక్కడి నుంచి పారిపోతారు. రాకుమారులు పారిపోతారు, గెస్టులందరూ ఈ విషయాన్ని విని పారిపోతారు. ఈ యొక్క అదోనియా కూడా అక్కడి నుంచి పారిపోయి బలిపీఠం దగ్గరికి వెళ్ళి దేవుని యొక్క మందసంలో ఉన్నటువంటి బలిపీఠం కొమ్ములు పట్టుకుంటాడు. ఎందుకనంటే నిశ్చయంగా సొలొమోనును చంపేస్తాడు అని అనుకుంటారు. ఏమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రాణ భయంతో బలిపీఠం కొమ్ములు పట్టుకున్నాడు. బలిపీఠం దగ్గర ఎవరిని హత్య చేయరు. పరిశుద్ధ స్థలము, దేవుని యొక్క నివాస స్థలము కనుక అక్కడ రక్తము చిందించరు. ప్రాణ భయంతో అక్కడికి వెళ్ళిపోతాడు. అప్పుడు రాజు అయినటువంటి సొలొమోను బెనాయాని పిలిచి చెప్తాడు. ఏమని చెప్తాడు? అతను ఎక్కడున్నాడో పట్టుకురా అని అంటాడు. ఆయన వెతకడానికి వెళ్ళినప్పుడు
ఆయన బలిపీఠ కొమ్ములు పట్టుకొని ఉన్నాడు. చంపకూడదు కదా, తిరిగి వచ్చి సమాచారం రాజుకి ఇస్తాడు. అప్పుడు ఆయన అంటాడు, నువ్వు వెలుపలకు రా అని అంటాడు. ఎవరు? బెనాయా అంటాడు, సేనాధిపతి అంటాడు. నేను రాను, నేను ఎక్కడైనా చనిపోవడానికి ఇష్టమే, కానీ నేను మాత్రం బయటికి రాను అని అంటాడు. ఈ బలిపీఠం కొమ్ములు విడిచిపెట్టను అని అంటాడు. అప్పుడు ఆ విషయం వచ్చి సొలొమోను చెప్తాడు. సొలొమోను చెప్పినప్పుడు సొలొమోను అంటాడు, అతను చెప్పినట్లే అతను అక్కడ సంహరించి వేయి అని చెప్తాడనమాట. సారీ, అతను ఆ బలిపీఠ కొమ్ము చూడండి, 1వ అధ్యాయము 50వ వచనం. 50వ వచనం. అదోనియా సొలొమోనునకు భయపడి లేచి బయలుదేరి బలిపీఠపు కొమ్ములను పట్టుకొనెను. అదోనియా రాజైన సొలొమోనునకు భయపడి బలిపీఠపు కొమ్ములను పట్టుకొని, రాజైన సొలొమోను తన సేవకుడైన నన్ను కత్తి చేత చంపకుండా ఈ దినమున నాకు ప్రమాణం చేయవలెనని మనవి చేయుచున్నట్లు సొలొమోనునకు సమాచారం రాగా, సొలొమోను ఇలాగు సెలవిచ్చెను, అతడు తన్ను యోగ్యునిగా అగుపరుచుకొనిన యెడల అతని తల వెంట్రుకలలో ఒక్కటైనను క్రింద పడదు గాని, అతని యందు దౌష్ట్యము కనబడిన యెడల అతనికి మరణశిక్ష వచ్చునని సెలవిచ్చి బలిపీఠం నొద్ద నుండి అతని పిలువనంపించెను. అతడు వచ్చి రాజైన సొలొమోను ఎదుట సాష్టాంగపడగా, సొలొమోను అతనితో నీ ఇంటికి పొమ్మని సెలవిచ్చెను. సారీ, క్షమించండి, నేను కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. ఇక్కడ యోవాబు గురించి నేను చెప్పాను. వాస్తవంగా అయితే ఈ యొక్క అదోనియా బలిపీఠం కొమ్ములు పట్టుకున్నప్పుడు అతను పిలువనంపిస్తాడు. అతడు యోగ్యుడైతే అతడు యోగ్యుడిగా తను తాను కనబరుచుకునే యెడల అతను చనిపోడు, అతన్ని మరణశిక్ష వేయను అని అంటాడు. అయితే అయోగ్యుడిగా ఉన్నట్లయితే అతను తప్పకుండా మరణశిక్ష అతనికి వేస్తానని చెప్తాడనమాట. సో ఆ విధంగా మనము ఈ యొక్క అదోనియా విషయంలో చూస్తాం. అదోనియాని పిలిపిస్తాడు. పిలిపించి ఆయన చెప్తాడు, సరే ఇప్పుడు నీకు క్షమాభిక్ష పెడుతున్నాను, నువ్వు ఇంటికి వెళ్ళిపో అని చెప్తాడనమాట. సో ఆ విధముగా అదోనియా తప్పించుకుంటాడు, మరణాన్ని తప్పించుకుంటాడు. సొలొమోను క్షమిస్తాడు. సో అయితే 2వ అధ్యాయంలో మనం ఇందాకనే చూసుకున్నాం, అభిషేకునిచ్చి వివాహం చేయమన్నప్పుడు సొలొమోను రౌద్రుడైపోయి అతను చంపేస్తాడు. అక్కడేమైంది? ఆయన యోగ్యుడిగా కనపరుచుకోలేదు. సొలొమోను ఏమన్నాడు ఇక్కడ? అతడు తన్ను యోగ్యునిగా అగుపరుచుకుని యెడల అతని తల వెంట్రుకల్లో ఒకటైనను తినబడదు గాని, అతని యందు దౌష్ట్యము కనబడిన యెడల అతనికి మరణశిక్ష వచ్చునని సెలవిచ్చాడు. దౌష్ట్యం ఉంటే మరణశిక్ష, యోగ్యుడైతే అతను నేనేం చేయను, తప్పించబడతాడని చెప్పాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ విధంగా ఈ యొక్క అదోనియా మరణం నుండి తప్పించబడతాడు, క్షమాభిక్ష పెడతాడు. ఆ తర్వాత 2వ అధ్యాయంలో అభిషేకును వివాహమునకు అతనికి భారీగా ఇవ్వమని అడిగి అతని యందు దౌష్ట్యము కనబడినది కనుక అతను చంపివేస్తాడు. సో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మొదటి అధ్యాయంలో ఈ విషయాలు మనం చూసుకుంటాం. మొదటి అధ్యాయంలో రాజు అయినటువంటి దావీదు బహువృద్ధుడైపోతాడు. అతనికి వెట్ట కలగటానికి అభిషేకు అని ఒక సుందరమైనటువంటి అందమైనటువంటి సునేమీరాన్ని తీసుకొచ్చి అతనికి పరిచారం చేయడానికి, అతని కౌగిట ఉండడానికి ఇస్తారు. ఆ తర్వాత అదోనియా అనేటువంటి వ్యక్తి గర్వించి అహంకరించి తను తానే రాజుగా ప్రకటన చేసుకొని అధికార దాహం కలిగిన వాడై, కుట్ర పన్నిన వాడై మరియు కామాంధుడై ఆయన దావీదుకు తెలియకుండా 50 మందిని అంటబెట్టుకొని యోవాబును అబియాతరుతో వారు మాట్లాడుకొని సంధి చేసుకొని వారు వెళ్ళిపోతారు. రాజుగా తను రాజుగా ప్రకటించుకోవడానికి ఎన్రోగేల్ అనేటువంటి ప్రాంతానికి వెళ్తారు. ఆ తర్వాత ఆ విషయం దావీదుకు తెలిసినప్పుడు, నాతాను ప్రవక్త ద్వారా, బత్షెబా ద్వారా తెలిసినప్పుడు దావీదు వెంటనే సొలొమోను రాజుగా పట్టాభిషేకం చేయమని ఆజ్ఞిస్తాడు. సొలొమోను రాజు అవుతాడు. ఈ విషయాలను మనం ఈ యొక్క మొదటి అధ్యాయంలో మనం చూసుకుంటాం. సో ఈ దినమును మనము మొదటి రాజుల గ్రంథం పరిచయం చూసుకున్నా,
ఆ తర్వాత మొదటి అధ్యాయంలో సొలొమోను ఇజ్రాయేల్ ప్రజలకు రాజుగా పట్టాభిషేకం చేయడం గురించి మనం నేర్చుకున్నాం. మొదటి భాగంలో పార్ట్ 1లో మొట్టమొదటి విషయాన్ని మనం ఈరోజు నేర్చుకున్నాం. దేవుడు ఈ మాటలను దీవించును గాక. మనము ప్రార్థన చేసుకుందాం. సో ప్రార్థన చేసుకునే ముందు మనం దీని నుంచి మనం నేర్చుకునేటువంటి లెసన్స్ ఏంటంటే, అదోనియా వలె మనం ఉండకూడదు. సబుద్ధిని ఆధారం చేసుకొని నడుచుకోకూడదు. కుట్రలో పడకూడదు. గర్వముగా నడుచుకోకూడదు. అతడు గర్విష్ఠుడై అని అక్కడ రాయబడి ఉన్నది. గర్వించిన వాడే అని అక్కడ రాయబడి ఉంది. గర్వం అనేటువంటిది నాశనమునకు ముందు నడుచునని వాక్యం సెలవిస్తా ఉన్నది. గర్వము దేవుని స్వభావం కాదు. గౌరవము సాతాను స్వభావం. దేవుని స్వభావం దేని స్వభావము? హంబుల్నెస్, హ్యూమిలిటీ దేవుని స్వభావం. కాబట్టి అంతకుముందు 2వ సమూయేలు గ్రంథంలో మనం ఆ అబ్షాలోము గురించి చూసుకున్నాం. ఇప్పుడేమో అదోనియా గురించి మనం చూసుకుంటున్నాం. కాబట్టి అలాంటి స్వభావము, అలాంటి ప్రవర్తన మనకు తగదు. దేవుని వెళ్ళకు తగదు. దేవుని చిత్తం కొరకు కనిపెట్టాలి. దావీదు వలె దేవుని యొక్క వెయిటింగ్ రూమ్ లో మనం ఉండాలి. ఇప్పుడు ఈ జూమ్ మీటింగ్ లో కూడా ఒకవేళ అడ్మిషన్ ఇవ్వకపోతే ఏమవుతుంది? ఎవరైనా జాయిన్ అవుతున్నప్పుడు హోస్ట్ కానీ కో-హోస్ట్ కానీ అడ్మిషన్ ఇవ్వకపోతే ఆ వ్యక్తి ఎక్కడ ఉంటాడు? వెయిటింగ్ రూమ్ లో ఉంటాడు. సో నాకు అడ్మిషన్ ఇవ్వట్లేదు అని చెప్పేసి ఒక ఫ్యూ సెకండ్స్ చూసేసి 1 minute చూసేసి వెళ్ళిపోకూడదు. So host, co-host might be busy in organizing the meeting or sharing the word of God. So we have to wait. Keep on trying. దావీదు ఏం చేశాడు? దావీదు దేవుని దగ్గర కనిపెట్టాడు. దేవుడు హెబ్రోన్కి వెళ్ళమని చెప్పాడు. హెబ్రోన్కి వెళ్ళి ఒక పట్టణంలో, గ్రామంలో నివసిస్తూ ఉన్నాడు. ప్రభువా, నీ చిత్తం ఏంటి? నీ ఆలోచన ఏంటి? నీ ఉద్దేశం ఏంటి అని దేవుడు ఆయన కనుక్కుంటూ ఉన్నాడు. ఆ విధంగా దేవుని చిత్తం తెలుసుకున్నాడు. దేవుడు అతను రాజుగా చేశాడు. యూదా ప్రజలే, పెద్దలే వచ్చి ఆయన రాజుగా అభిషేకించారు. ఇజ్రాయేల్ ప్రజలు వచ్చి ఆయన ఇజ్రాయేల్ దేశం అంతటి మీద రాజుగా అభిషేకించారు. కాబట్టి దేవుని యొక్క పని విషయంలో తొందరపాటు తగదు. గ్రీడీనెస్ తగదు. ఓర్పు, సహనము దేవుని యొక్క చిత్తం కొరకు కనిపెట్టి దేవుడు తగిన సమయం అందు మనం హెచ్చిస్తాడు కనుక మనము ఆయన చిత్తం కొరకు మనం వెయిట్ చేయాలి. తగిన కాలం మందు, తగిన సమయం మందు ఆయన మిమ్మల్ని హెచ్చించినట్లుగా ఆయన బలిష్టమైన రెక్కల కింద మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి అని మనం దేవుని వాక్యంలో చూస్తాం. చూడండి, యాకోబు పత్రిక 5వ అధ్యాయము, జేమ్స్ చాప్టర్ 5 verse 10. James chapter 5 okay. ఇక్కడ ఉంటుంది 5వ అధ్యాయంలో, ఆయన బలిష్టమైన రెక్కల కింద మీరు తగ్గించుకోండి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును అని ఉంటుంది అంట. సార్ 1 Peter 5:6 సార్. ఓకే, చదవమ్మా. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. జేమ్స్ చాప్టర్ 4:10 కూడా చదువు. ప్రభువు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. ఎస్. సో ఈ 2 మాటలు యాకోబు పత్రికలో కూడా ఉన్నాయి, పేతురు రాసిన మొదటి పత్రికలో కూడా ఉన్నాయి. సో ఇక్కడ ఏమంటున్నాడు? ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. దిస్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ విక్టోరియస్ క్రిస్టియన్ లైఫ్. దావీదు అదే చేశారు, అందుకని దేవుడు ఆయన హెచ్చించారు. సో దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. స్నేహ విల్ ప్రే అండ్ క్లోజ్ ది మీటింగ్. ప్రేయర్ చేసుకుందాం.
పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, జీవాత్మైన యేసు ప్రభువా, నీకు వందనాలు దేవా. మమ్మల్ని ప్రేమించి దేవా మాతో మాట్లాడిన అనేకమైన విషయాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. దేవా మరైతే ప్రభువా ఈ యొక్క లెసన్లో ప్రభువా తండ్రి కేవలం నిన్ను మాత్రమే తండ్రి నీ ఎదుట మేము తగ్గించుకొని ఉండగలగడానికి మీరే మాకు సహాయం చేయమని కోరుతా ఉన్నాం ప్రభువా. తండ్రి దేవా కృప చూపించి మీరు మాకు సహాయం చేయమని కోరుతా ఉన్నాం ప్రభువా. దేవా విన్న మాటలో ఏది వ్యర్థమైపోకుండా దేవా ప్రతి ఒక్క మాట మీరు నీరు కట్టి ఫలింపజేయమని కోరుతా ఉన్నాం ప్రభువా. తండ్రి దేవా జాయిన్ అయిన ప్రతి ఒక్కరిని బట్టి నీకే వందనాలు ప్రభువా. ఇంకా ప్రభువా ఎవరెవరైతే జాయిన్ అవ్వలేకపోయారో తండ్రి మరొకసారి మీరు వారితో మాట్లాడి దేవా మరొక గ్యాదరింగ్ మీరు మమ్మల్ని నడిపించమని కోరుతా ఉన్నాం ప్రభా. దేవా ఈ దినం ప్రభా ఎవరెవరైతే జాయిన్ అయి ఉన్నారో ప్రభా వారందరినీ మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి తండ్రి. ప్రత్యేకంగా సార్లు మీరు అభిషేకించి మీరు ఇంకా బహుబలంగా మీరు వాడుకుంటారమ్మని కోరుతా ఉన్నాం ప్రభా. ఇప్పటి వరకు ఎంతో నమ్మకంగా ఈ యొక్క గ్యాదరింగ్స్ని మీరు నడిపిస్తూ వచ్చారు. ఇక ముందు కూడా ప్రభా మీరే నడిపించమని కోరుతా ఉన్నాం ప్రభా. ఈ దినమంతా మా యొక్క పనుల్లో మీరు తోడుగా ఉండండి, మా ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండమని కోరుతా ఉన్నాం ప్రభా. దేవా మరైతే ప్రతి ఒక్క శోధన నుండి ప్రతి ఒక్క కీడు నుండి మీరు మమ్మల్ని తప్పించి తండ్రి నీ యొక్క నామానికి మహిమగా ఘనతగా ప్రభా మా యొక్క ప్రవర్తన మా యొక్క పనులు ఉండగలగడానికి మీరు మాకు సహాయం చేస్తున్నామని దేవా మరలా ఈ రీతిగా తిరిగి కలుసుకునేంతవరకు నీ యొక్క కృపలో మీరు మమ్మల్ని భద్రపరుస్తూ నడిపిస్తూ రమ్మని సర్వశక్తి కలిగిన యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థించి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.